జై హింద్. వందే మాతరం. ఆహ్, నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నప్పుడు సాధారణంగా మనం ఆధారపడేది వార్తాపత్రికల మీద. వార్తాపత్రికలు చదివే అలవాటు ఉంటే గనుక వార్తాపత్రికల మీద, లేదంటే న్యూస్ ఛానల్స్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువ పెరగడం వల్ల అక్కడ కూడా న్యూస్ చూస్తున్నాం. సో, ఇందులో ఆ స మేజర్ సమస్య ఏంటంటే, మనం చూస్తున్న ఇన్ఫర్మేషన్‌ని ఏది నిజము, ఏది అబద్ధము, ఎంతవరకు కరెక్టు, అందులో తప్పుడు సమాచారం ఎంత, సరైన సమాచారం ఎంత అని చెప్పేసి కనుక్కోవడం చాలా కష్టం అన్నమాట. అందుకే ఒక సోర్స్‌ని నమ్మి మనం ఏదైనా విషయం పైన అంచనాకు రావడం ఒక రకంగా చాలా కష్టమైపోయింది ఇవాళ రోజుల్లో. సో, అందుకనే మనం మల్టిపుల్ సోర్స్‌ని రిఫర్ చేయాల్సొస్తుంది. ఆహ్, ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట ఏదైనా విషయం చూస్తున్నప్పుడు. ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఈ మధ్య తెలుగులో బాగా పేరు పొందిన వార్తాపత్రికలో ఒక వార్త చూడడం జరిగిందనమాట. ఆ వార్త ఏంటంటే, ఎగిరే చేపలున్నాయా అన్నది విషయం. మామూలుగా అయితే ఈ విషయానికి పెద్దగా ప్రాముఖ్యత ఉండకపోవచ్చు. కానీ ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, వాళ్ళు రాసిన ఆర్టికల్‌లో చేసిన కంక్లూజన్ ఏంటంటే, ఫైనల్‌గా అవి అసలు ఎగిరే చేపలు లేవు అనేది వాళ్ళు చేసిన కంక్లూజన్. దానికి వాళ్ళు యూజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, ఆహ్, ఈ ఎగిరే చేపలు వీడియో ఒకటి పోస్ట్ చేసి, అంటే వీళ్ళు పిక్చర్ పోస్ట్ చేశారు. దానికి సపోర్ట్ చేస్తూ బేసిక్‌గా ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో ఎక్కడో డిస్కషన్ జరుగుతుంది ఎగిరే చేపల గురించి. అక్కడ ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన ఒక అధికారి లేదు ఇది ఏఐ జనరేషన్ అని చెప్పేసి పోస్ట్ చేశాడనమాట. ఇక్కడే తెలుస్తుంది అసలు వీళ్ళకి ఎంత తెలుసు, ఎంత నాలెడ్జ్ ఉంది నేచర్ మీద గానీ, ఓవరాల్‌గా ప్రకృతిలో ఉన్న వివిధ రకాల విషయాల గురించి. వాస్తవానికి అక్కడ పోస్ట్ చేసిన వీడియో యాక్చువల్‌గా రియల్ వీడియో. ఎగిరే చేపలు ఉంటాయి. కాకపోతే ఎగిరే చేపలంటే అవేవో పక్షుల్లాగా ఎగురుతాయని కాదు. కానీ ఆ వీడియోలో ఏదైతే చూపిచ్చిర్రో చేపలు ఎగరడం అనేది అంతవరకు మాత్రం ఖచ్చితంగా ఎగరగలవు. ఒక ఒక 3 మీటర్ల నుంచి జనరల్‌గా కొన్ని కొన్ని సార్లు 10, 15 మీటర్ల వరకు కూడా ఎగరగలవు. వాటి ఆహ్, వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి, లేదంటే వాటికున్న ఆ సమయంలో ఉన్న ప్రమాదాన్ని బేస్ చేసుకొని. ఎందుకంటే మామూలు టైంలో 2 అడుగులు కూడా ఎగరలేని మనం కొన్ని కొన్ని సార్లు మనకు ప్రమాదం ఉందని తెలిస్తే అవసరమైతే 3 అడుగులు, 4 మనం ఎప్పుడు ఎగరలేని దూరం కంటే కూడా ఒక 4 అడుగులు ఎక్కువ కూడా జంప్ చేయగలం. అది మనకున్న భయం అలా క్రియేట్ చేస్తుంది. అట్లాగే సముద్రంలో ఒక చేపని ఇంకో చేప వేటాడుతుంటుంది. ఈ వేటాడినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి దానికి ప్రాణ సంకటం కాబట్టి దానికి ఇంకో ఆప్షన్ లేక ఎగురుతుందన్నమాట. సో, అలా ఎగిరే చేపలు ఉన్నాయన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఇవాళ రేపు మనం ఏ వార్తలు చూసినా గానీ, ప్రతిదీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసిన వీడియో అని, ఫేక్ న్యూస్ అని, ఏది ఫేకు, ఏది న్యూసు. కొన్ని వీడియోస్ చూడగానే చెప్పేయొచ్చు. ఏది ఫేకు, ఏది రియల్ వీడియో అని చెప్పేసి. కానీ సాధ్యమైనంత వరకు కొన్నిసార్లు మార్ఫింగ్ వీడియోస్ వస్తుంటాయి. చూడగానే నమ్మేలా ఉంటాయన్నమాట. సో, చూసినప్పుడు ఓహ్! ఇది నిజమేనేమో అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంటుంది. ఇది సామాన్యులకి మామూలుగా జస్ట్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసుకునేవాడికి. కానీ పత్రికా రంగంలో కనీసం ఒక 40 ఏండ్ల అనుభవం ఉండి, ఇంత చేస్తున్న ఒక సంస్థలో ఏది నిజము, ఏది అబద్ధము, ఏది ఫేకు అని తెలుసుకోలేకుండా వార్తలు పబ్లిష్ చేస్తే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. సో, కాబట్టి ఇప్పటికైనా ఈ మేము మీడియా అని చెప్పి చెప్పుకునే వాళ్ళు, మేము చెప్పిందే కరెక్టు, మాకన్నీ తెలుసు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎప్పటికైనా కొంచెం ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం. మనం కూడా ఒకటి ఏదైనా విషయాన్ని గమనించినప్పుడు చూసిన వెంటనే పానిక్ అయిపోయి, అది కొన్నిసార్లు సీరియస్ ఇష్యూ అయ్యుండొచ్చు, కొన్నిసార్లు చాలా సిల్లీ విషయాలు అయ్యుండొచ్చు. ఏదైనా సరే 1, 2 సార్లు ఆలోచించుకొని, అవసరమైతే ఇంకో సోర్స్ దగ్గర వెరిఫై చేసుకొని, జరిగిందా, జరగలేదా, వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి 1, 2 సార్లు చూసుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఇవాళ రోజుల్లో.